రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపుతారే కదా అర్థం, అంతే కదా. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపేటందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు అన్నట్టు. పొన్నం ప్రభాకర్ గారు, వెల్చాల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి వారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు వింటే భారతీయ జనతా పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుందో మనకు అర్థమవుతుంది. ఇవాళ స్టేట్మెంట్లోనే ఇంకో ముచ్చట కూడా చెప్పింది ఆయన. వినోద్ కుమార్ గారు అసలు లైన్లోనే లేరు, వినోద్ కుమార్ గారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు అభ్యర్థే కాదు. వెల్చాల రాజేందర్ రావు అనేట ఆయనే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తే కాదు. వాళ్ళ నాయన పేరు చెప్పుకొని జగపతిరావు గారి కొడుకు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తప్ప వెల్చాల రాజేందర్ రావు గారికి ఉన్నటువంటి అర్హత ఏం లేదు. కాబట్టి ఆయనను కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అయిపోయి ఇద్దరు అభ్యర్థులైతే తేలిపోయారు కదా. ఇవాళ పోటీలో వినోద్ కుమార్ గారు లేరు, పోటీలో రాజేందర్ రావు గారు లేరు. మరి పోటీలో ఉన్నదెవరు? ఒక్క బండి సంజయ్ కుమార్ గారు. బీఆర్ఎస్ వాళ్ళకైనా పోటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ వాళ్ళకైనా పోటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఒక దిక్కు పొన్నం ప్రభాకర్ గారు, మరొక దిక్కు కేటీఆర్ గారు వాళ్ళ ప్రచారంలోనే గెలిపిస్తున్నారు. ఇంకొకటి ఆయన మాట్లాడినటువంటి మాటలల్లా అంటే ఎంత తెలివి తక్కువతనం ఉన్నది. మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా, వాళ్ళు అధికారంలో ఉన్నారా, మంత్రివర్గంలో ఉన్నారా, అసలు ఏం జరుగుతుందో నాలెడ్జ్ ఉన్నదా అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే పొన్నం ప్రభాకర్ గారికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, లొల్లిమెట్టుడు ఎక్కువ, అవగాహన తక్కువ. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ రాకపోతేనట ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి మహిళలు మొత్తం లైన్లో నిలబడి కంప్లైంట్ ఇవ్వాలన్నట. ఇలా చెప్తుండ పెద్ద మనిషి. వాళ్ళు పెట్టిన రూల్ ఏంటిది? వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటిది? మీరు గ్యాస్ వచ్చిన ధరకు కొనుక్కోండి, సబ్సిడీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో అవి వాళ్ళ అకౌంట్లకు పైసలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 500 రూపాయలకు గ్యాస్ రాకపోతేనట డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి మహిళలు కంప్లైంట్ ఇవ్వాలన్నట. మేము అదే చెప్తున్నాం ఇవాళ మహిళలందరికీ కూడా. ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి ఎండలల్లో కంప్లైంట్లు ఇస్తే ఆయన మహిళల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఒక్క నెల రోజులు ఓపిక పట్టుర్రి, ఒక్క 15 రోజులు ఓపిక పడితే ఎలక్షన్లు వస్తాయి. 500 రూపాయలకు గ్యాస్ రాని మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి చాలు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గ్యాస్ తోటే కాదు మిగిలినటువంటి 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయరో మేము చూస్తాం. ఇంకొక పచ్చి అబద్ధం పొన్నం ప్రభాకర్ గారికి అలా మాట్లాడినటువంటి 5 గ్యారెంటీలు అమలు చేసేరట. మరి అలా తలకాయన్నోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళ 6 గ్యారెంటీల ఇచ్చినటువంటి పోస్టర్ రిలీజ్ చేసారు కదా పెద్దగా పెట్టి, ఆ పోస్టర్ పట్టుకొని రుజువు చేయమనండి ఎక్కడిచ్చినారు. మేము దేనికంటే దానికుంటాం. మీరిచ్చిన 6 గ్యారెంటీలల్లా, మీరిచ్చిన 13 హామీలల్లా, దానికి అనుబంధంగా మీరిచ్చినటువంటి 60 హామీలల్లా మీరు అమలు చేసింది ఒక్కడే ఇప్పటి వరకు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినారు తప్ప, అది కూడా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో ఒక్క ఉచిత బస్సు ఇచ్చి ఇవాళ మహిళలకు 2500 ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. ఇవాళ మహిళలకు గ్యాస్ 500కి ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. ఇవాళ ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించారు. ఇవాళ రైతులకు 15,000 రైతు భరోసా అని చెప్పి మొండి చేయి చూపించినారు. వ్యవసాయ కార్మికులకు 12,000 రైతు భరోసా అని చెప్పి మొండి చేయి చూపించినారు. వడ్లకు, పసుపుకు, మిర్చికి, మొక్కజొన్నకు, జొన్నలకు క్వింటాలకు 500 రూపాయల సబ్సిడీ అని చెప్పి రైతులకు మొండి చేయి చూపించినారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అట్లా మొండి చేయి చూపించినారు. ఇల్లు కట్టుకోండి, జాబ్ ఉంటే చాలు మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అట్లా మొండి చేయి చూపించినారు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించినారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మొండి చేయి చూపించినారు. విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలంలో పడతామని చెప్పి ఇవాళ దాకా ఊసు లేకుండా మొండి చేయి చూపించినారు. వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించినారు. ఇలా మీరు ఏం చేసిండ్రు? ఏం చేయలే. అబద్ధాలు చెప్పుకుంటా, గారడీ మాటలు చెప్పుకుంటా, 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పుకుంటా తిరుగుడు తప్ప, గాలి తిరుగుడు, లొల్లిబెట్టుడు, డబ్బల రాళ్ళేసి కొడితే డబడబడబడ అన్నట్టుగా పొన్న ప్రభాకర్ గారు ఎక్కడ తిరిగినా దాన్ని లొల్లిబెట్టుడు తప్ప వేరే ఏం చేస్తలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం పొన్నం ప్రభాకర్ గారికి, మీ 6 గ్యారెంటీలు అమలు చేస్తే ప్రజల దగ్గరికి పోయి మీరు ఓట్లు అడుగుండ్రి. మళ్ళా మీరు దేవుని పేరు చెప్పి, రాముని పేరు చెప్పి బీజేపీని బదనాం చేసుకుంటా ఇవాళ అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేస్తాడట ఆయన. అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేస్తామని చెప్పి అంబేద్కర్ గారిని తీసుకొస్తున్నారు రాజకీయాలకు. లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటా, రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేసుకుంటా, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు